ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ పిల్ల కుందేలు ప్రత్యేకత. ఒక అడవిలో చిట్టి కుందేలు వాళ్ళమ్మతో కలిసి ఉండేది. పాపం దానికి కళ్ళు కనిపించవు, నీకేమీ కనపడదు, నువ్వేం చేయలేవు అంటూ హేళన చేసేవి అడవిలోకి కొత్తగా వచ్చిన జంతువులు. దాంతో అది చాలా బాధపడేది. ఒకరోజు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నన్ను చూసి ఆ జంతువులన్నీ నవ్వుతున్నాయి, కళ్ళు కనిపించకపోవడం నా తప్పు కాదు కదా అంటూ ఏడవసాగింది. పిల్ల కుందేలు ఏమీ చూడలేకపోయినా చాలా తెలివైంది. దూరంగా ఏవైనా జీవులు వస్తుంటే వాసనతోనే పసిగట్టి అది ఏ జంతువో చెప్పేది. సింహం, పులి వంటి క్రూర మృగాలైతే చుట్టుపక్కల జంతువులను హెచ్చరించి వాటి ప్రాణాలు రక్షించేది. పిల్ల కుందేలు మాటలు విన్న తల్లి, వాళ్ళంతా ఏదో అంటున్నారని నువ్వేం బాధపడకు చిట్టి, అందరిలా చూడలేకపోయినా నీకంటూ ఒక ప్రత్యేక లక్షణం ఉంది కదా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ధైర్యంగా ఉండాలి కాని మనలోని బలహీనతల్ని తలుచుకుంటూ బాధపడకూదు అంది. అదే రోజు సాయంత్రం జంతువులన్నీ కలిసి ఒకచోట సరదాగా కూర్చున్నాయి. అటువైపుగా సింహం వస్తోందని గమనించిన పిల్ల కుందేలు అక్కడున్న జంతువులకు విషయం చెప్పింది. వెంటనే అవి ఎక్కడివక్కడ పారిపోయి చెట్ల పొదల్లో దాక్కున్నాయి. సింహం వెళ్ళిపోయాక బయటికి వచ్చి, మమ్మల్ని క్షమించు మిత్రమా, నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు మా ప్రాణాలు పోయేవి, మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నాయా జంతువులు.